హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలామంది నా కస్టమర్లు ఎవరైనా అర్జెంట్ ఉండి ఇల్లు అమ్ముకునే వాళ్ళు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. అలాంటి వారి గురించి ఈరోజు లక్కీ ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. లక్కీ ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకు అంటున్నానంటే, మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. 3 years ఓల్డ్, 130 గజాలలో 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని రేట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్లో 65 లక్షలు. వాళ్ళకు అర్జెంట్ ఉండి కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా ఇదే విధంగా ఏదైనా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ప్రాపర్టీస్ కేవలం తక్కువ ధరలో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పరమేశ్వర్ నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ కాలర్స్ చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు పరమేశ్వర్ని అడిగి తెలుసుకుందాం. పరమేశ్వర్ నమస్కారం అన్న. నమస్కారం. ఇల్లు మార్కెట్ కంటే 10 లక్షలకు అమ్మడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి మా కస్టమర్కి చెప్పండి. ఓకేనండి, బట్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం. బట్ నేను తీసుకొని 3 years అవుతుంది. బట్ మా నాన్నగారు మేస్త్రి, మంచి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే నేను 100 feet రోడ్కి సెకండ్ బిట్ నార్త్ ఫేస్ అండ్ 30 feet రోడ్. బట్ చిన్న చిన్న ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం ఈఎంఐ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. సో దానివల్ల నేను తొందరలో అమ్మడానికి, కొంచెం తక్కువ రేట్లో అమ్మడానికి జరుగుతుంది. బట్ మీరు ఇదంతా ఎంక్వైరీ చేయండి. బట్ ఆల్మోస్ట్ 68 lakhs పైనే ఉంది. మంది ఆల్మోస్ట్ 65 ఆఫర్ కూడా వచ్చింది. బట్ అప్పుడు కొంచెం నాకు అవసరం లేదు, అమ్మలేదు. బట్ ఈరోజు నాకు అవసరం ఉండడం వల్ల బట్ నేను 55 lakhsకే అమ్మడం జరుగుతుంది. బట్ జస్ట్ ఫర్ ఫైనాన్స్ ప్రాబ్లం, అంతకించి ఏమీ లేదండి. ఓకే, సో మీరు ఇంకేదైనా ఎంక్వైరీ చేసుకోవాలంటే ఏరియాకి వచ్చి ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. 50 లక్షలు పెట్టారు కదా, ఇది ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? ఏమనుకోవద్దు, మా కస్టమర్ గురించి అడుగుతుంది. ఎస్ 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 ఓకే, అడగడంలో తప్పలేదు. బట్ ఆల్రెడీ 65 లక్షలది నేను చాలా తగ్గించి తొందరగా సేల్ అవ్వాలి. నాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తొందరగా సేల్ అవ్వడానికి నేను ఆల్మోస్ట్ 10 lakhs తగ్గించి అంటాను. ఆల్రెడీ ఇక్కడ ఇంకా తగ్గాలని ఉంటుంది కదా సార్. అట్లా మేబీ మీరు అడగడంలో తప్పలేదు. బట్ చూద్దామండి. బట్ 55 అయితే ఫైనల్ అనుకుంటున్నాను. బట్ కస్టమర్ కొంచెం త్వరగా వచ్చి స్పాట్లో తీసుకుంటానంటే ఒక 50,000 నుంచి ₹1,00,000 లైట్గా తగ్గిద్దాం. థ్యాంక్ యూ అన్నగారు. మనకు బ్యాంక్ లోన్ సదుపాయం ఉందా దీనికి? ఎస్, ఆల్రెడీ ఇది మనది LIC లోన్ ఉందండి. సో ఆల్మోస్ట్ ఇంకా 33 lakhs వరకు ఉంది. సో LIC ఉందంటే ఎగ్జామ్ లేదండి, మొత్తం మీరు ఎంక్వైరీ చేయండి. మొత్తం ఆల్మోస్ట్ అంతా క్లియర్ ప్రాపర్టీ అండ్ HMD లేఅవుట్ చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను. బట్ ఇల్లు అమ్మాలంటే మనసు రావట్లేదు. బట్ కొన్ని ఆర్థిక పరిస్థితి వల్ల పరిస్థితి దాంట్లో మేమేం తప్పట్టట్లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు పరమేశ్వర్ అయితే ఫైనల్ 55 లక్షలు. ఏదైనా క్యాష్ పేమెంట్ అంటే తొందరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 50 నుంచి ₹1,00,000 కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది HMD లేఅవుట్ గౌరెల్లి కిందికి వస్తుంది. ఇల్లు గురించి పూర్తి విషయాలు మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక ఇల్లు గురించి అయితే మీకు పరమేశ్వర్ అయితే చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు గౌరెల్లి కిందికి వస్తుంది. ఏదైతే మీరు చూస్తున్నారో 100 feet రోడ్డుకు సెకండ్ బిట్లో అయితే మీరు సేల్కాయ ఇల్లు ఉంది. చూడండి, అన్ని ఇండ్ల మధ్యలో HMD లేఅవుట్లో 30 feet రోడ్సు, డ్రైనేజు, కృష్ణ వాటరు, అన్ని రకాల సౌకర్యాలతోని మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్లీ ఇల్లు లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ORR ఎగ్జిట్ నెంబర్ తారామతిపేట నుంచి జస్ట్ 3.5 kilometer డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఉప్పల్ మెట్రో నుంచి జస్ట్ మనం 15 kilometer డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మీరు 100 feet రోడ్ అని చెప్పానో అది డైరెక్ట్ నాగోల్కి వెళ్తుంది. నాగోల్ మెట్రోకు జస్ట్ మనకు 14 kilometer డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి లొకేషన్లో HMD లేఅవుట్లో ఓనర్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంత మంచి అవకాశాన్ని దయచేసి వినియోగించకుండా మాయకమనవి. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు లొకేషన్ అయితే విన్నారు కదా, ఇల్లు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 130 గజాలలో నార్త్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి, ఇంటి ముందు రోడ్డు 30 feet వైడ్ రోడ్డు. అది కూడా మనకు డెడ్ ఎండ్ ఉండడం వల్ల మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా, పిల్లలు ఆడుకున్నా, మనం కార్ పెట్టుకున్న ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇక ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 23.6
50 లోతుతోని ఎక్సలెంట్ 2 బిహెచ్కే పోర్షన్ చాలా బాగుంటుంది. టోటల్ వచ్చేసి మనకు 1050 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 3 సంవత్సరాల పాత ఇల్లు. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఎక్కడ అజాగ్రత్త చేయకుండా చూసుకోండి. ఇంటి ముందు కూడా మంచి సిమెంట్ బెడ్ కూడా వేసుకోవడం జరిగింది. చూసుకోండి ర్యాంప్ కూడా ఎంత హైట్ ఉందో, మంచి ఎక్సలెంట్ గ్రానైట్ వాడి ర్యాంప్ కూడా హైలైట్ కట్టడం జరిగింది. చూసుకోండి మనకు ఒక కారు, ఒక చిన్న కారు, ఒక బైక్ పెట్టే విధంగా మంచి పార్కింగ్ అవుతుంది. పార్కింగ్లో బ్లాక్ అండ్ వైట్ గ్రానైట్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ కూడా జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకి ఇది 3000 కెపాసిటీ గల సంపు ఉంది. సంపులో పడ్డ నీళ్లు పైకి ఎక్కడానికి కూడా మనకు ఒక మోటార్ కూడా ఇవ్వబడింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. పైకి వెళ్ళడానికి మనకు మెట్లకు కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి మెట్ల కింద ఒక వాషింగ్ మిషన్ ఆల్రెడీ పెట్టుకున్నారు. చూసుకోండి వాషింగ్ మిషన్ పెట్టుకున్నాయి. మంచి వాష్ పాయింట్, మంచి టైల్స్తోని, ఎక్సలెంట్ నల్లాలతోని అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. కింద మెట్ల కింద మంచి స్పేస్ ఉంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది సింహదారము మనకు నార్త్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. చూసుకోండి ఈస్ట్ కూడా మనకు 2.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మన వెనుక జస్ట్ ఒకటే ప్లాట్ ఉంటుంది. తర్వాత 100 ఫీట్ల రోడ్డు కూడా ఉంటుంది. మీకు ఇల్లు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. చూసుకోండి మనకు పార్కింగ్లో ఎంత మంచి టైల్స్ వాడడం జరిగిందో చాలా బాగుంటుంది. ఏదైతే మీరు ఈ సింహదారం చూస్తున్నారో ఈ సింహదారం వచ్చేసి మనం నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్ వాడి మంచి హార్డ్వేర్ వాడి చూసుకోండి. చుట్టుపక్కల కూడా మనకు అన్ని రకాల మంచి గ్లాస్ ఫ్రేమ్తో చాలా బాగుంటుంది. లోపల 2 బిహెచ్కే పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న వచ్చేసి 2 బిహెచ్కే పోర్షను. చూసుకోండి లాంగ్ హాల్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మంచి మార్బుల్స్తోని మంచి బ్లాక్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక 2 రకాల డోర్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు వాడి కట్టడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఇటు హాల్లో చూసుకున్నా కానీ అటు డైనింగ్ ఏరియాలో చూసుకొని ఎక్సలెంట్ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని మంచి లైట్లతో ఇచ్చారు. చూసుకోండి ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ కూడా మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది ఇందులో లోపల. ఇది చూసుకున్నట్టయితే మనకి డైనింగ్ ఏరియా ఒక 4 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీ కాబట్టి ఒక 4 కూర్చుకునే విధంగా మంచి టేబుల్ అయితే పడుతుంది డైనింగ్ టేబుల్. ఇటు తిన్న తర్వాత ఇటు చేతి కడుక్కునే విధంగా ఒక మంచి మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇక్కడ ఒక విండో, అక్కడ కూడా విండో, ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే అయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకుని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే ముందు మనం కామన్ బాత్రూమ్ చూద్దాం. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా అందమైన టైల్స్తోని ఇండియన్ కల్చర్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందు మనకు డోర్ చూసుకున్నా కానీ హార్డ్వేర్ చూసుకుని ప్రతి ఒక్కటి చాలా బాగా ఇచ్చారు. ఇందులో ఆల్రెడీ ఒక దివాన్ ఉంది. ఇంకొక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఏదైనా మంచి ఫోటో షోకేజ్ పెట్టుకునే విధంగా ఒక అందమైన సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని అందమైన ఎక్సలెంట్ డిజైన్లతో మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లో ఇవ్వడమే కాకుండా వాస్తు ప్రకారంగా మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూప్ ఉండాలి కాబట్టి ఇక్కడే మనకు లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1050 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 రకాల డోర్లతోని మంచి అందమైన లక్ష్మీ బొమ్మ, గణపతి బొమ్మలతోని మంచి డోర్లతోని ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 పూజ చేసుకునే విధంగా అందమైన మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం చూసుకోండి ఎంత ఫేషియస్గా ఉందో. మంచి యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా చూసుకోండి. ఇక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కానీ ఎంత స్థలం ఫేషియస్ ఉందో. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ అన్ని సరిపడని సెల్ఫ్లతోని ఎక్సలెంట్ టైల్స్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని చాలా బాగుంది. ఇక్కడ కూడా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా అయినా సరే వాస్తు ప్రకారం సరే ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు చాలా బాగుంటాయి. ఈ ఇల్లుకు జస్ట్ మనకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సర్వీస్ రోడ్ ఉంటుంది. అదే కాకుండా జస్ట్ ఇల్లు నుంచి ఒక 2.5-3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా అతి దగ్గరలో ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో చూసుకో. మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఫేషియస్గా ఉందో. 23.5x50 డైమెన్షన్స్లో మంచిగా కుదిరిందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఆల్రెడీ 6x6 బెడ్ వేసుకుర్రు. మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా ఇంకా చుట్టూ తిరిగే విధంగా స్థలాన్ని ఉందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఏదైనా ఫ్రేమ్ పెట్టుకునే విధంగా ఒక సెల్ఫ్ కూడా కట్టడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఇందులో కూడా మంచి డిజైన్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు.
ఇందులో మీకు చూసుకోండి భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చి చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, అందమైన ఎక్సలెంట్ మంచి టైల్స్తోని వెస్టర్న్ కల్చర్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK పోర్షను 1050 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక దీని రేట్ వచ్చేసి ఓనర్తో మీకు మాట్లాడడం జరిగింది. కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే. లక్కీ ఛాన్స్ ప్రాపర్టీ. దయచేసి ఈ ఛాన్స్ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి చేరుకున్నాం చూసుకోండి. చుట్టూ ఎక్కడ చూసినా కానీ హైడ్రా జోన్కు సంబంధించిన చెరువులు కానీ, నాలాలు కానీ, కుంటలు కానీ, FTL కానీ, బఫర్ జోన్ కానీ ఎలాంటిది లేదు. ఇది HMD లేఅవుట్. ఏదైతే మీరు చూస్తున్నారో మన వెనక జస్ట్ ఒక ప్లాటే ఉంటుంది. దాని తర్వాత మనకు 100 ఫీట్ రోడ్డు. ఆ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు గౌరెల్లి నుంచి నాగోల్కి వెళ్ళే 100 ఫీట్ల రోడ్డు. మనకు ప్రతి అరగంటకు ఒకసారి మనకు బస్ సౌకర్యం కూడా మన ఇల్లు వెనకాలని ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. HMD లేఅవుట్ చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇక దీని రేట్ అయితే మీకు పరమేశ్వర్తో చెప్పించడం జరిగింది. మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది లక్కీ ఛాన్స్ ప్రాపర్టీ కాబట్టి మా వీడియో చూడగానే త్వరపడాలని మా యొక్క మనవి. కేవలం దీని ధర 55 లక్షల రూపాయలు మాత్రమే. LICలో వాళ్ళకు ఆల్రెడీ 33 లక్షల లోన్ కూడా ఉంది, లోన్ సదుపాయం కూడా ఉంది. ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. ఈ ప్రాపర్టీ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండితే పరమేశ్వర్ నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి లొకేషన్ పరంగా సరే, మీకు డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం టోటల్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళగలని మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.